నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏపీ సిట్ అదుపులో రాజ్ కసిరెడ్డి, శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్న పోలీసులు. ప్రధాని చేతుల మీదుగా 1,00,000 కోట్ల విలువైన పనులకు శ్రీకారం. రాజధాని సభకు సుమారు 5 లక్షల మంది వస్తారన్న మంత్రులు. ఈ నెల 23న 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల. మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశం. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు. తొలిసారి 1,00,000 రూపాయలను తాకిన 10 గ్రాముల విలువ. సతీమణితో కలిసి భారత్లో పర్యటిస్తున్న జేడీ వాన్స్. కాసేపట్లో ప్రధానిని కలవనున్న అమెరికా ఉపాధ్యక్షుడు. జార్ఖండ్ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి. సెంట్రల్ కమిటీ సభ్యుడు వివేక్ హతం. కేథలిక్ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం. వాటికన్ సిటీలోనే తన నివాసంలో తుది శ్వాస. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డిని రాష్ట్ర సిట్ పోలీసులు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకున్నాం. నాగార్జున, రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించినటువంటి ఇప్పుడు సిట్ ఆరోపిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రాజ్ కసిరెడ్డిని కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏపీ సిట్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతన్ని ప్రస్తుతం అయితే దుబాయ్ నుంచి ఆయన వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. అతన్ని వెంటనే అతను వస్తున్నటువంటి సమాచారంతో ముందుగానే ఇక్కడ ఎయిర్పోర్ట్ కి వచ్చినటువంటి ఏపీ సిట్ పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ నుంచి విజయవాడ తరలించాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఎయిర్పోర్ట్ లోనే వాళ్ళంతా ఉన్నారు. ఈ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తి చేసేందుకు అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అధికారులు కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు గతంలో ఈ కొద్దిసేపటి క్రితం ఆయన ఒక మధ్యాహ్నం ఆడియో రిలీజ్ చేశారు. సిట్ విచారణకు గతంలో అతనికి 4 సార్లు పోలీసులు నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. అప్పటి నుంచి కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని అజ్ఞాతంలోనే ఉన్నారు. సో సిట్ విచారణకి ఈ రోజు హైకోర్టులో దానికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పై పెండింగ్ ఉండడం, 1 రోజులకి వాయిదా వేయడంతో దీనిపైన నేను సిట్ విచారణకి హాజరవుతాను, రేపు మధ్యాహ్నం 12 గంటలకి విజయవాడలోని ఈ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరవుతారని ఆయన ఒక ఆడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ ఆడియోని బట్టి అయితే వీళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆయన హైదరాబాద్ ఈ రోజు వస్తున్నటువంటి సమాచారంతో అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి పోలీసులు చేరుకొని అతన్ని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. మంగళవారం కూడా తాను రేపు విచారణకు హాజరవుతారని ఆయన చెప్పడంతో ఈ కేసులో మొత్తం అంటే ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం ఇతనే కీలకంగా వ్యవహరించాలనేది సిట్టు ప్రధానంగా భావిస్తోంది. ఇతను విచారిస్తే పూర్తి సమాచారం వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా గతంలో మద్యం డిస్టిల్లర్లకు ఏదైతే మద్యం కంపెనీలకు సంబంధించినటువంటి ఇచ్చిన కాంట్రాక్టులు, వాళ్ళు వీళ్ళకి ఇచ్చినటువంటి కమిషన్లు, ఆ డబ్బు అంతా ఎటుపోయిందనే అంశం మీద సిట్ ప్రధానంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. సో ఇందులో ఎవరి పాత్ర ఎంత అని తెలియేందుకు ఈ రాజ్ కసిరెడ్డిని విచారిస్తే అతని నుంచి కీలకమైనటువంటి సమాచారం వస్తుందని సిట్ భావిస్తోంది. ముఖ్యంగా ఈ సిట్ చీఫ్ విజయవాడ కమిషనర్ గా ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ ఈ సిట్ కి చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. అందులో సిఐడి అధికారులు ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాను తయారు చేశారు. గతంలో జరిగినటువంటి కాంట్రాక్టులు, అతను ఉన్న అందులో ఇతను రాజ్ కసిరెడ్డి వ్యవహరించినటువంటి తీరు, ఈ డబ్బునంతా కూడా మళ్లించినటువంటి వ్యవహారం పైన ఆరా తీనున్నారు. రేపు విచారణకు ఆయన హాజరవుతానని ఒక ఆడియో రిలీజ్ చేయడం తర్వాత అతను పోలీసులు ఉన్నటువంటి సమాచారం తర్వాత ఎయిర్పోర్ట్ అదుపు చేయడం సో కొంత కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇతన్ని కొద్దిసేపు క్రితం అతని ఎయిర్పోర్ట్ లో అదుపులో తీసుకున్నారు. అతన్ని విజయవాడ తరలించనున్నారు. మేబీ ఈ రోజు రాత్రికి అతన్ని విచారించిన తర్వాత ఒకవేళ ఈ కేసులో అతను అరెస్ట్ చేస్తే జడ్జి నివాసంలో అతను హాజరుపరిచే అవకాశం ఉంది. శర్మ, ధన్యవాదాలు నాగార్జున. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకున్నాం. అసలు రాజ్ కసిరెడ్డిపై ఉన్న అభియోగాలు ఏమిటి? మా ప్రతినిధి జయప్రకాష్ ఫోన్ లైన్లో ఉన్నారు, అందిస్తారు మరింత సమాచారం.
శర్మ రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు మనకి సమాచారం తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా మద్యం సిండికేట్ సంబంధించి మద్యం జరిగినటువంటి మద్యంలో అవకతవకలు, కుంభకోణం వీటన్నిటికీ సంబంధించి రాజ్ కసిరెడ్డి ప్రధాన సూత్రధారి. ఆయన దీనికి అసలు ఈ ప్లాన్ అంతా తయారు చేశారు అనేటువంటి ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. అతను ఈ మద్యం కుంభకోణంలో కేంద్రంగా పనిచేశారు అనేటువంటిది ఇప్పటి వరకు పోలీసులు, అదేవిధంగా సిట్ అధికారులు, సిఐడి అధికారులు సేకరించినటువంటి సమాచారంలో తెలియని సారాంశం. అయితే ఇటీవల మనం చూస్తూనే ఉన్నాము, మొత్తం 3 సార్లు మొదట వరుసగా ఆయనకి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఇంతవరకు వాటికి సమాధానం ఇవ్వలేదు. ఒకసారి సమాధానంగా నేను ఎందుకు రావాలి, నాకు దీనికి సంబంధం ఏంటి, సరైన వివరాలు ఇవ్వండి అనేటువంటి ఒక మెయిల్ ద్వారా తిరుగు మెయిల్ ని ఒకటి పంపించారు. దాని తర్వాత ఆయన తండ్రిని ఉపేందర్ రెడ్డిని పిలిచి విచారించిన తర్వాత మళ్ళీ ఒక నోటీసు ఇచ్చారు. దానికి కూడా స్పందించలేదు. తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు హైకోర్టులో పిటిషన్ అందరికీ తెలిసిందే. ఈ రోజు పిటిషన్ మీద విచారణ జరిగిన తర్వాత హైకోర్టు ఇంటీరియం వాళ్ళకి రక్షణ ఇవ్వటానికి దాన్ని నిరాకరించిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత తదుపరి విచారణ వారానికి వాయిదా వేసి, ఈ నేపథ్యంలో మరొక తాజాగా ఈ రోజు ఆడియో విడుదల చేసి రేపొద్దున నేను సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవ్వాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలిపారు. మరొక వైపు హైకోర్టులో కూడా మొదట పిటిషన్ దాఖలు చేసిన సమయంలో తనను సాక్షిగా పిలిచినప్పటికీ ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన తెలిపారు. ఈ విధంగా ఎప్పుడు పిలిచినా సరే అసలు కనీస సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. సాధారణంగా ఎవరైనా సరే విచారణకు పిలిచినట్లయితే వాళ్ళు ఆ విచారణకి కండిషన్లతో కానీ, లేదంటే మేము న్యాయవాది సమక్షంలో వస్తామని కానీ చెప్పి ఫలానా టైంలో వస్తామని 1-2 సార్లు వాయిదా వేసినప్పటికీ ఖచ్చితంగా హాజరవుతారు. ఈయన అసలు హాజరు కాకుండానే నాకు ఈ కేసుకి సంబంధం లేదు అని తెలిపే విధంగా చేశారు. ఇంకొక వైపు ఈ ప్రధాన ఆరోపణలు అసలు ఇందులో ఈ మద్యం కేసుకి సంబంధించి ఇందులో అసలు ఈ పథకం రూపొందించడంలో మొదటి నుంచి ఈయన కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే విజయసాయి రెడ్డి చెప్పిన దాని ప్రకారంగా 2 మీటింగ్లు విజయసాయి రెడ్డి ఇంట్లోనే, ఒకటి హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో జరిగిన సమావేశం, దాని తర్వాత విజయవాడలో విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో కీలక నేతలు మిథున్ రెడ్డి, రాజ్ రెడ్డి, అప్పుడు ఉన్నటువంటి ఏపీ బెవరేజెస్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్, ఇట్లా మొత్తం ఒక 5-6 కీలకమైనటువంటి సభ్యులతో కలిసి అక్కడ కీలకమైన సమావేశం జరగటము. దాంట్లో భాగంగా అసలు ఈ మద్యానికి సంబంధించి పాలసీ ఎలా తయారు చేయాలి అనేది చేయటంతో పాటుగా ఏ విధంగా వీళ్ళు ఈ క్రయ విక్రయాలు జరపాలి అనేటువంటిది కూడా చేసినట్టు పోలీసుల దగ్గర ఖచ్చితంగా, సిఐడి సిట్ దగ్గర ఖచ్చితమైనటువంటి ఆధారాలు లభించాయి. నిన్న విజయసాయి రెడ్డిని కానీ మిథున్ రెడ్డిని కానీ ప్రశ్నించినప్పుడు ఇటు కర్ణాటక, ఒడిశా ఇటువంటి ప్రాంతాల నుంచి మద్యం తీసుకువచ్చి వాటిని విక్రయించారా అనేటువంటి విషయాలు కొన్ని ఆధారాలతో కూడా అడిగిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని కంపెనీలకే ఆయన లాభాలు, కిట్ బ్యాగులు తీసుకొని, కొన్ని కమిషన్లు తీసుకొని కొన్ని కంపెనీలకే ఆయన అధికంగా కేటాయించారని, అదే విధంగా కొన్ని బినామీ కంపెనీల ద్వారా కూడా ఈ క్రయ విక్రయాలు జరిపించారు. ఇంకొక ప్రధానమైన విషయము, నూతన బ్రాండ్లు కూడా తీసుకువచ్చారు, అది కూడా ఈయన కన్సర్న్లోనే తీసుకువచ్చారు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. ఈ క్రయ విక్రయాల్లో బాగా అందులోనే కాకుండా అసలు మద్యంలో కూడా నాణ్యత ఉందా లేదా అనేటువంటి పరిస్థితులు గత 5 ఏళ్లలో ప్రతి ఒక్కరూ బయటికి చెప్పిన విషయమే. అసలు అందులో ఎంతెంత ప్రమాణాలు పాటించాలి అనే విషయాన్ని ఏపీ బెవరేజెస్ వీళ్ళంతా చూసుకుంటారు. అయితే గతంలో ప్రైవేటు వ్యక్తులు క్రయ విక్రయాలు జరపటము ఇవన్నీ ఉన్న నేపథ్యంలో కొంత సక్రమంగా జరుగుతూ ఉండేది. కానీ అసలు ప్రభుత్వమే విక్రయాలు జరపటము, ఆ షాపులు నిర్వహించటం తోటి మొదట నుంచి చివరి వరకు మొత్తం
మొత్తం ప్రక్రియ అంతా వీళ్ళ గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య జరగటంతో బయటికి అసలు ఏం జరిగిందనేది రాకపోవటము, అసలు ఈ పక్కదారి పట్టించినటువంటి ఈ లావాదేవీలు సంబంధించి అసలు ఈ నగదంతా ఎక్కడికి వెళ్ళింది, ఏ విధంగా వెళ్ళింది, హవాలా రూపంలో వెళ్ళింది అనేటువంటి ప్రాథమికంగా సిఐడి అధికారులు కొంత ప్రాథమికంగా గుర్తించారు. అసలు ఏ విధంగా వెళ్ళింది, ఎట్లా వెళ్ళింది అనేది ఒకవైపు, దాంట్లో రాజ్ రెడ్డి కీలక పాత్ర ఉంది అనేది ఇంకొకటి. ఇటీవల రాజ్ రెడ్డి ఇంట్లో కానీ బంధువుల ఇళ్లలో కానీ అతని స్నేహితుల ఇళ్లలో కార్యాలయాల్లో తనిఖీలు చేసిన నేపథ్యంలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఇందులో ఉన్నటువంటి ఈ నగదుని, ఈ మద్యంలో వచ్చినటువంటి ఈ ఆదాయాన్ని వైట్ గా మార్చుకునేందుకు సినిమాల్లో కూడా పెట్టినట్టు బయటికి తెలిసింది. కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి వారిని కూడా విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. దాంతో పాటు పలు కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టారనేటువంటి కొన్ని ప్రాథమిక ఆధారాలు లభించాయి. అంటే వీటన్నిటికీ ఆరోపణలకు సంబంధించి కనుక మనం ఇప్పుడు చూస్తే, ఇప్పుడు వీళ్ళు సేకరించిన మొదట ఆధారాలు కానీ తర్వాత ఇప్పుడు దాని తర్వాత ఎవరైతే స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా చూసిన ఖచ్చితంగా ఇందులో రాజ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అనేటువంటిది తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా విచారించాలి అనేటువంటిది సిఐడి అధికారులు నిర్ధారించి పదే సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ ప్రధానమైనటువంటి ఆరోపణలు మొత్తం కేంద్రంగా ఉండి అన్ని తానే నడిపించారు, ఆయన వెనుకాల ఎవరు ఉన్నారు అనేటువంటిది కూడా ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో వెనుకాల ఎవరు ఉన్నారు అనేటువంటిది అనుమానిస్తూ ఉన్నారు. ఎవరు ఈ కీలకంగా వీళ్ళందరినీ నడిపించారు అనేటువంటిది కూడా కొంత తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. శర్మ. రైట్, ధన్యవాదాలు జయప్రకాష్. బంగారం ధరలు చుక్కలనంటున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రికార్డు స్థాయిలో ₹1,00,000 తాకింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర ఒక దశలో ₹1,10,000కు చేరింది. తర్వాత స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ఇవాళ ₹1,650 మేర పెరిగి ₹99,800కు చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటికే 10 గ్రాముల పసిడి ధర ₹20,850 మేర పెరిగింది. డిసెంబర్ 31న సుమారు 79,000 ఉన్న పసిడి ధర గత 3.5 నెలల్లో 26% మేర పెరిగింది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధ భయాలు సహా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ క్రమంగా తగ్గుతుండడం వంటి పరిణామాలు బంగారం ధరలు పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అటు వెండి ధరలు కూడా మండిపోతున్నాయి. కేజీ వెండి ధర ఇవాళ ₹500 మేర పెరిగి 98,500కు చేరింది. మే 2న అమరావతి పునర్నిర్మాణానికి వస్తున్న ప్రధాని మోదీ 1,00,000 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవం చేస్తారని మంత్రుల కమిటీ తెలిపింది. ప్రధాని శ్రీకారం చుట్టిన తరువాతి రోజు నుంచే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కమిటీ ఆదేశించింది. అలాగే కూటమి పార్టీల నేతలు, ప్రజలు సైతం భారీగా తరలి రావాలని పిలుపునిచ్చింది. ప్రధాని అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రుల కమిటీ విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమైంది. సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సిఆర్డీఏ, ఆయా శాఖల అధికారులు, ఇప్పటికే సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో వేసిన నిర్వహణ కమిటీ, ఇతర పోలీస్ అధికారులు హాజరయ్యారు. మే 2న ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కసరత్తును వేగవంతం చేయాలని ఆదేశించిన కమిటీ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. భారీ బహిరంగ సభ ఏర్పాట్లు, హెలీప్యాడ్లు, సభకు వచ్చే రహదారులు, రోడ్ షోలో సమన్వయంపై మంత్రులు చర్చించారు. సభకు సుమారు 5 లక్షల మంది వస్తారన్న మంత్రుల కమిటీ అందుకు తగినట్లుగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ప్రధాని ప్రారంభోత్సవం తర్వాత పనులు ఊపందుకుంటాయని మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 2వ తేదీ అమరావతి పునర్నిర్మాణానికై వస్తున్న ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం గురించి డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గారు 3:00 అరైవ్ అవుతారు. ఈ ప్రోగ్రాం 5:20 వరకు ఉంటుంది. వారు ఎయిర్పోర్ట్ లో
అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్లేదాకా ఒక సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ చేయాలి మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది. ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్ గా ఒక ప్లాన్డ్ గా సిస్టమేటిక్ గా చేయాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్ తోనూ మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ తోనూ అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. కనీసం 5 లక్షల మంది పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 5 లక్షల మందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ గానీ, బటర్ మిల్క్ గానీ, ఫుడ్ గానీ, తర్వాత పార్కింగ్ ప్లేసులు గానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కొంత గైడ్ లైన్స్ యాక్చువల్ గా డిసైడ్ చేశారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు చేసిన త్యాగాలు, అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, అదే విధంగా గతంలో మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని, ఎవరైతే రైతులు పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో వాళ్ళని ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరినీ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇదొక వేదికగా మారాలని మా అందరి ఆలోచన. అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు సమన్వయపరుచుకుంటూ క్యాడర్ తో పాటు నాయకత్వం కూడా కలిసి వచ్చేటట్టు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు ప్రతి ఒక్కరం కూడా దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటాం. అమరావతి పునర్నిర్మాణ వేదిక నుంచి 1,00,000 కోట్ల పనులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేస్తారన్న మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్రాభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ సభకు ఆహ్వానితులేనని స్పష్టం చేశారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇనాగరేషన్ చేయబోతున్నారు, ప్రారంభం చేయబోతున్నారు. ఇవన్నింటికి ఫైనాన్స్ టైఅప్ చేయబడింది. ఈ ఫైనాన్స్ టైఅప్ చేయబడి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఫైనలైజ్ అయిపోయినారు. ప్రధానమంత్రి గారు ప్రారంభం అని చెప్పగానే నెక్స్ట్ డే నుంచే పనులు ప్రారంభించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఈ నెల 23న విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. సంబంధిత వెబ్సైట్లతో పాటు ఈసారి మనమిత్ర, వాట్సాప్, లీప్ యాప్లోనూ 10వ తరగతి ఫలితాలను చూసుకోవచ్చు. వాట్సాప్లో 9552300009 నంబర్కు హాయ్ అని మెసేజ్ పంపి విద్యా సేవలను ఎంచుకుని ఆపై ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని వారి రోల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా ఫలితాల పీడీఎఫ్ కాపీని పొందవచ్చని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ రామరాజు తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. లీప్ మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించామని చెప్పారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని విశ్రాంత డీజీ ఏపీ వెంకటేశ్వరరావు ఆక్షేపించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హతమైన సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను వారి స్వగ్రామం కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడకు వెళ్లి ఏబీవీ పరామర్శించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు వివరాలను పరిశీలించిన ఆయన రాష్ట్ర పోలీసు శాఖ చరిత్రలోనే మచ్చగా మిగిలిపోయే దర్యాప్తు ఇదని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలవుతున్నా బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోవడం చింతించాల్సిన విషయమన్నారు. ఈ కుటుంబం పొట్టబోసుకోవడానికి కాకినాడ వెళ్లి అక్కడ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా ఉండే పరిస్థితి నుంచి ఈ రోజున ఇంత చిన్న గ్రామంలో 4 ఇళ్లలో పాచి పని చేసుకుని బతకాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడింది. ఇదంతా కేవలం వాళ్ళకి వచ్చినటువంటి బెదిరింపులు, అధికారం మదంతో, దౌష్ట్యంతో వాళ్ళని అక్కడి నుంచి వెళ్లగొట్టి ఇక్కడ పనులేమీ చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళ బతుకులు నాశనం చేశారు. దీని నుంచి వాళ్ళకి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబాన్ని రాజ్యం చాలా అన్యాయం చేసింది. దానికి కాంపెన్సేషన్ ఈ రోజున రాజ్యమే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళ పోషణ బాధ్యతలు చూసుకునేటువంటి కొడుకుని అన్యాయంగా మర్డర్ చేశారు కాబట్టి ఇంకా ఆ రెండో కొడుకైనా ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయిపోయింది. ప్రభుత్వం మారి కూడా 10 నెలలు అయింది. ఇప్పటికి కూడా న్యాయం జరగలేదంటే వ్యవస్థ మొద్దు నిద్రపోతుందా, లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదా, లేకపోతే ఏదన్నా ఒత్తిళ్లు పనిచేస్తున్నాయనేది నాకు తెలియదు. కానీ ముఖ్యంగా ఈ కుటుంబానికి మాత్రం ఏ మార్పు 3 సంవత్సరాల్లో రాలా. జార్ఖండ్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొకారో జిల్లా లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్ వద్ద ఈ ఉదయం కోబ్రా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు వివేక్ సాహా, స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు అరవింద్ యాదవ్, జోనల్ కమిటీ సభ్యుడు సాహెబ్ రామ్ ఉన్నట్టు జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు. వివేక్ పై ₹1 కోటి రివార్డు ఉండగా అరవింద్ యాదవ్ పై 25 లక్షలు, సాహెబ్ రామ్ పై 10 లక్షల రివార్డు ఉన్నట్టు డీజీపీ వివరించారు. నిఘా వర్గాల సమాచారంపై సీఆర్పీఎఫ్, జార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టినప్పుడు ఎన్కౌంటర్ చోటు చేసుకుందని డీజీపీ వివరించారు.
ఈ కాల్పులు జరిగిన ప్రాంతంలో 2 ఇన్సాస్ రైఫిల్స్, ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఓ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. భద్రతా దళాల్లో ఎవరూ గాయపడలేదని, కాల్పులు జరిగిన ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్, ఆయన సతీమణి ఉషా వ్యాన్స్ ముగ్గురు పిల్లలు భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలెం వైమానిక స్థావరంలో దిగిన వ్యాన్స్కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికారు. భారత దళాలు వ్యాన్స్కు గౌరవ వందనం చేశాయి. అనంతరం పలువురు కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 24 వరకు జెడీ వ్యాన్స్ దేశంలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. తొలుత ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం చేనేత ఉత్పత్తులను విక్రయించే దుకాణాల సముదాయాన్ని సందర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జెడీ వ్యాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయన వెంట భార్య, ముగ్గురు పిల్లలతో పాటు ఉన్నత స్థాయి అమెరికా ప్రతినిధులు ఉన్నారు. జెడీ వ్యాన్స్ పిల్లలు సంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనువిందు చేశారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సాయంత్రం లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వ్యాన్స్ చేరుకుంటారు. చర్చల తర్వాత వ్యాన్స్ దంపతులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. రెండవ రోజు జైపూర్లో చారిత్రక ప్రదేశాలను వ్యాన్స్ దంపతులు సందర్శించనున్నారు. ఈ నెల 23న ఆగ్రాలో తాజ్మహల్ను సందర్శించి తిరిగి జైపూర్ చేరుకుంటారు. 24న తిరిగి అమెరికా వెళ్లనున్నారు. అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ వ్యాన్స్ భారత పర్యటనకు రావడంతో ఈ 2 అంశాలను ఆయనతో జరిగే చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత విద్యార్థుల వీసాల రద్దు అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. భారత విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ అమెరికా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. వీసాల రద్దు కారణంగా విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వ్యాన్స్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న 88 పోప్ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్ 38 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం గత నెలలో డిశ్చార్జ్ అయ్యారు. ఈస్టర్ సందర్భంగా నిన్న ప్రజలను ఉద్దేశించి సందేశమిచ్చారు. ఈ ఉదయం ఆయన మృతి విషయాన్ని వాటికన్ వర్గాలు ధృవీకరించాయి. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ 2013 మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోప్గా ఎన్నికైన తొలి వ్యక్తిగా ఫ్రాన్సిస్ నిలిచారు. తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవా తత్పరతకు చిహ్నంగా భావించేవారు. తదుపరి పోప్ను రహస్య ఓటింగ్ ద్వారా కార్డినల్స్ కాలేజ్ ఎన్నుకోనుంది.
నకిలీ 500 రూపాయల నోట్లు చలామణిలోకి వచ్చినట్లు కేంద్రం హెచ్చరిక చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నకిలీ 500 రూపాయల నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. ఈ సమాచారాన్ని DRI, FIU, CBI, NIA, సెబీతో కూడా పంచుకున్నట్లు వెల్లడించింది. ప్రింటింగ్ నాణ్యతాపరంగా చూస్తే 500 రూపాయల నకిలీ నోట్లు అసలు నోట్ల మాదిరిగా ఉన్నాయని, వాటిని గుర్తించడం కూడా చాలా కష్టంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అయితే చిన్న స్పెల్లింగ్ దోషం ఉందని, దొంగ నోట్లను గుర్తించడం అనే దానిలో అదే కీలకమని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజర్వ్ అనే పదంలో ఈ అనే లెటర్కు బదులు ఏ అని పడినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ చిన్న తప్పును గుర్తించాలంటే 500 రూపాయల నోటును క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని సూచించింది. ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని తెలిపింది. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్లు తెలిపిన కేంద్ర హోంశాఖ ఇవి పెద్ద మొత్తంలో మార్కెట్లోకి ప్రవేశించినట్లు తెలిపింది. మార్కెట్లో నకిలీ 500 నోట్లు ఎన్ని ఉన్నాయో గుర్తించడం కష్టమని ఉగ్ర ఫైనాన్సుపై దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు తెలిపారు.